ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. మాకు ప్రాణం లేని సమయంలో ప్రాణమిచ్చిన దేవుడవు. ప్రాణమిచ్చిన దేవుడవు. మాకు ప్రాణం లేని సమయంలో ప్రాణమిచ్చిన దేవుడవు. ప్రాణమిచ్చిన దేవుడవు. ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. ప్రైజ్ ది లార్డ్. ప్రాణమిచ్చిన దేవుడు అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నమ్ముతున్నాము. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు యేసు నామములో శుభాభివందనములు. ఆమేన్. ఏం మాట్లాడలేదు డాడీ, అక్కడేం మాట్లాడలేదు. అతనిలో చనిపోబోయే ముందు కూడా ఏముంది అతనిలో? పొగరమోతు మాటలు మాట్లాడుతున్నాడు. చచ్చిపోబోయేటప్పుడు నువ్వు నరకానికి వెళ్తావు, అయ్యా నేను నరకంలో రోజు కాలిపోవాలి, వద్దు నాకని అడగట్లా. ఏం చెప్తున్నాడు? ఎగతాళి చేస్తున్నాడు. సరే, అతను రెండవ పక్క వ్యక్తి ఏమంటున్నాడంటే అతను గద్దిస్తున్నాడు. ఏమయ్యా, నేను దొంగతనం చేశా, నా జీవితం అంతా దొంగతనమే, నువ్వు దొంగతనం చేసావు, మన ఇద్దరికి ఈ శిక్ష సరిపోతుంది. కానీ ఈయన కనబడతా ఈ సిలువ మీద ఉన్న వ్యక్తి మహాఘనుడు, గొప్పవాడు, ఆయనకు సిలువ వేయించుకోవటానికి అసలు అవకాశం లేదు. మనం దొంగతనం చేసాం కాబట్టి మనకు శిక్ష, ఆయన ఏ తప్పు చెయ్యలా, ఎందుకు అలాగ మాట్లాడుతున్నావు అని అతను ఒక మాట గద్దించి ఇక్కడేం చేశాడంటే, మనం ఇప్పుడు మన చుట్టుప్రక్కల వాళ్ళు ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తుంటే మనం గట్టిగా కోపడటానికి వెళ్ళామనుకోండి, మనకేమవుద్ది? దెబ్బలు తగులుతాయి. వెరీ గుడ్, నిజమే. మన పక్కమంటే ఎవరికన్నా అన్యాయం చేస్తుంటే మనం వెళ్ళి ఏమండి ఎందుకు అట్ట చేస్తున్నారని అడిగామనుకోండి, ఆ ఇంటోళ్ళు వచ్చి మన మీద పోట్లాడతారు. ఇక్కడ పోట్లాడాడు, ఆడెలాగూ చస్తాడు, నేను చస్తాను కదా అనుకుని దొంగ ఏం చేశాడంటే అతన్ని గద్దించి ఇప్పుడు దేవుని వైపు తిరిగి అంటున్నాడంట. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. పరదైసులో ఉంటాడట ఈయన. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని, నాతో కూడా పరదైసులో ఉంటావని దొంగకి యేసుక్రీస్తు ప్రభు చెప్పుతున్న మాట గురించి చెప్తున్నా నేనండి. అసలు యేసుక్రీస్తు ప్రభు చనిపోవటం మొదలుపెట్టిన తర్వాత అది ఆ రోజే చనిపోబోతున్నారు, ఇంకా చనిపోల. మరి అంతకు ముందు యేసుక్రీస్తు ప్రభు చనిపోక ముందు, యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి చనిపోయారు? ఆయన 33.5 సంవత్సరాలకి ప్రాణం పెట్టారు సిలువలో. ఏంటి? యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తరువాత. మరి యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు చాలామంది ఉంటారా లేదా? చనిపోయారు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు పుట్టారు? మీకు మన నోహ పాత నిబంధన గ్రంథంలో ఉన్న వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు చనిపోయిన వాళ్ళు. అబ్రహాం మొదలుకొని చివరి వ్యక్తి బైబిల్లో ఎవరు చనిపోయారో, లేకపోతే భూమి మీద ఎవరు చనిపోయారో వాళ్ళందరూ యేసుక్రీస్తు నామము గురించి తెలియని వారు. వాళ్ళందరికీ యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థన చేస్తున్నాం కదా, అలా వాళ్ళకి ప్రార్థన చేయటం తెలియదు. యెహోవా నామములో యెహోవాను స్తుతించుట, యెహోవాను ఆరాధించుట మాత్రమే తెలుసు వాళ్ళకి. అలా చచ్చిపోయిన వాళ్ళకి పరలోకం లేదు. వాళ్ళు అప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళు భూమి క్రింద ఉన్నారు. భూమి క్రింద ఏముందంటే పాతాళము. మా అమ్మో, మనిషి చనిపోయిన అమ్మటే మన ఆత్మ పాతాళంలోకి వెళ్తుందా? వెళ్ళాలి, పాతాళంలోకి వెళ్తారు. అయితే అక్కడంట వాళ్ళు ఆదాము మొదలుకొని చివరి దినం వరకు ఎవరు చనిపోయారో భూమి మీద ఉన్న జనం వీళ్ళందరూ అక్కడ ఉండి మూలుగుతున్నారట.
మూలుగుతా ఉండి అంటున్నారంట, ఎప్పుడు వస్తావయ్యా యేసయ్యా, మా దగ్గరికి ఎప్పుడు వస్తావు, నువ్వు పుడతావని చెప్పి మేము ఈవెన్ యెషయా గారు, ఇర్మియా గారు వీళ్ళందరూ కూడా ప్రవచనాలు రాసిన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అయితే యేసుక్రీస్తు నామములో తప్ప మానవుడికి మరి ఏ నామములోనూ రక్షణ లేదు. రక్షణ అంటే ఇప్పుడు ఇదే, ఈ లోకంలో ఉన్న రక్షణ ఈజ్ డిఫరెంట్ దాన్ దట్ హెవెన్లీ సాల్వేషన్. సాల్వేషన్ అంటే ఈ లోకంలో మన పాపాలన్నీ ఒప్పుకొని బాప్తిస్మం తీసుకోవాలి, వాళ్ళు పరలోకానికి వెళ్తారు. మరి పరలోకంలో ఏమన్నా ఇంకా రక్షణ ఉందా అంటే పరలోకానికి వెళ్ళటమే ఒక రక్షణ, అది రెండో ఘట్టం. ఇక్కడున్నప్పుడు ఈ పాపాలు వదిలేసి బాప్తిస్మం తీసుకోవడంతో సరిపోదు, మనం క్రియలు నీతి క్రియలుగా కనిపిస్తే పరలోకానికి వెళ్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభు అంట ఆ వ్యక్తిని అంటున్నారంట, నేడే అంటే ఈరోజే నీవు నాతో కూడా, అంటే ఈయన ఎక్కడుంటాడో అక్కడ ఎవరుంటారంట, దొంగ. దొంగ ఒక్క క్షణములో మరణములో నుంచి బయటకు వచ్చాడు. చనిపోవాలి అతను, ఈ లోకరీత్యా చనిపోవటం సరే, ఆత్మలో కూడా నరకంలోకి వెళ్ళవలసిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? యేసయ్యతో పాటు పరదేశానికి వెళ్తున్నాడు. పరదైసు అంటే అసలు పరలోకము, డాడీ నా చెప్పాను, క్రీస్తు దేవుడు వాళ్ళు ఉండేది ఒక బలమైన పరలోకం, దాని క్రింద పరదైసు, వీళ్ళందరూ అక్కడ ఉంటారు. సమయం వచ్చినప్పుడు ప్రభు మనందరినీ లేపి తీర్పు ఉంటుంది. అప్పుడు సమాధులు తెరవబడి మృతులైన వారందరూ తిరిగి లేచెదరు. యేసును గురించి విని తన పాపములను ఒప్పుకొని యేసును తన సొంత రక్షకుడిగా స్వీకరించిన స్త్రీ. యేసును గురించిన సువార్త అనేక చోట్ల చాటుతూ ప్రజల చేత శ్రమలను అనుభవించిన వ్యక్తి. ఆయన మన దీన శరీరమును మహిమ శరీరముగా మార్చింది. తరువాత క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని ఆయన సృజించెను. అందులో మరణమైనను దుఃఖమైనను వేదనైనను ఏడ్పైనను ఇక ఉండవు. ఆ తీర్పులో నెగ్గిన వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వారసులు. అప్పుడు నిజముగా పరలోకం
మనకు సొంతం చేసుకోవాలి. అయితే అంటున్నాడంట, ఇప్పుడు మరి చనిపోయారు, తర్వాత యేసయ్య కూడా చనిపోయారు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన వెంటనే ఆయన ఆత్మ ఎవరికి అప్పగించారు? తండ్రికి అప్పగించాడు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను అన్నారు కదా. అంటే తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది ఆత్మ. మరి శరీరమేమో అక్కడ ఉంది సమాధిలో, బాడీ ఎక్కడుంది? మన మానవుడికి ఉండే 3: ఆత్మ, శరీరము, ప్రాణము. ఆత్మేమో తండ్రికి అప్పగించాడు, శరీరమేమో భూమి మీద సమాధిలో ఉంది. ప్రాణంతో ఏం చేశాడంటే యేసయ్య, నిజంగా చాలా గొప్ప సంగతి అండి ఇది. ఈ స్టోరీ వింటే నిజంగా కన్నీరు వస్తుంది. నేను ఎంత ఏడ్చేదానో, ఎంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వు ఇంత పని చేసావా? 3 దినాలు సమాధిలో ఉండి ఏం చేశాడు? నువ్వేం చేసావు ప్రభు అని అడిగా ఒకసారి. నేను ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? మరి 3వ నాడు తిరిగి లేచావు కదా, మరి నీ ఆత్మ అక్కడే ఉందా? ఉండదు. మన ఆత్మ అయితే ఉంటుందేమో, పాపులం కాబట్టి. ఆయన పాపం చేశాడా? ఏం పాపం చేయలే, నీతిమంతుడుగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అబ్బా అని నేను ఎన్నోసార్లు ఆలోచన చేసి ప్రార్థన చేశా. ఆ వాక్యంలో నాకేమర్థమైందంటే, యేసుక్రీస్తు ప్రభు అంట తన ప్రాణముతో భూమి కిందకి వెళ్ళిపోయి, ఈ లోగడ యేసుక్రీస్తు ప్రభు నామములో చనిపోక ముందు, బాప్తిస్మము లేనప్పుడు, మామూలుగా పాత నిబంధన గ్రంథంలో ఉన్న జనులందరి దగ్గరికి వెళ్ళిపోయాడు అంట డాడీ. హల్లెలూయా, హల్లెలూయా. మీకేమనిపిస్తుంది ఇప్పుడు ఈ మాట ఏంటంటే? హృదయంలో సంతోషంగా ఉందా లేదా? అంటే మన ప్రభు ఒక్క క్షణం కూడా తీరిక లేదు ఆయనకి. ఈ 3 దినాలు కూడా అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పారట. వాక్యం చెప్పారంట. వాళ్ళందరూ అక్కడున్న జనం పాతాళ లోకములో మూలిగే వాళ్ళందరికీ యేసు ప్రభు వెళ్ళి కనబడగానే వాళ్ళ ఆత్మలు గంతులేస్తున్నాయి. యేసయ్య వచ్చాడు కాబట్టి ఇక్కడ మేము ఇంకొన్నాం, మమ్మల్ని పరదేశంలోకి తీసుకెళ్ళిపోతాడు, ఆయన ఎక్కడుంటాడు అక్కడికి మమ్మల్ని పంపిస్తాడని వాళ్ళకి తెలుసు, ప్రవక్తలకి తెలుసు, అనేక మంది జనాంగానికి తెలుసు. కానీ మనకే తెలియదు. మనం మానవులంగా ఉన్నాము, కానీ బైబిల్ చదవటం గుడ్డితనంగా చదివితే ఏమీ అర్థం కాదు. అప్పుడంట ఎఫెసీ పత్రిక అంటే 4వ అధ్యాయం అండి 8, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడి ఉన్నది. ఆరోహణము అంటే ఏంటి? ఎంతమంది స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళకి పైకి వెళ్ళటం వెరీ గుడ్. విజయలక్ష్మి గారు చదువుకున్నారు ఎప్పుడో, కానీ చదవకపోయినా టక్కని చెప్పేశారు. చదువుకున్న స్టూడెంట్స్ ఎవరు నోరెత్తట్లా. ఆరోహణం అంటే ఏంటి? పైకి వెళ్ళటం. అవరోహణము అంటే భూమి క్రిందకి వెళ్ళాడంట యేసయ్య. భూమి క్రిందకి వెళ్ళి వాళ్ళందరిని పట్టుకున్నాడంట. చెరలోనున్న వారిని చదవండి. ఆరోహణం ఆయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుతున్నది. అయితే అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి. హల్లెలూయా. అంటే వాళ్ళందరూ చెర అంటే ఎవరో ఒక గుంపు. ఎక్కడ ఉన్నారు ఆ చెరంతా? పాతాళలోకంలో ఉన్నారు మూలుగులతో. వాళ్ళందరినీ తీసుకున్నాడంట. మళ్ళీ ఏం చేశాడ? పాతాళ లోకాన్ని ఖాళీ చేయించాడంట ప్రభు. సపోజ్ కొన్ని లక్షల మంది ఉన్నారు అనుకుందాం. ఎక్కడ? ఈ పాతాళ లోకము. ఈ పాతాళ లోకంలో కొన్ని లక్షల మంది ఉంటే ఆ లక్షల మందిని పుచ్చుకున్నాడంట. భూమి పైకి వచ్చేసిపోయారంట మళ్ళీ. హల్లెలూయా. భూమి పైకి వచ్చి మళ్ళీ ఏం చేశారంటే వీళ్ళందరితో పాటు ఆయన కూడా పరలోకానికి వెళ్ళిపోయారంట. పరదైసుకి వెళ్ళిపోయి వాళ్ళని అక్కడ ఉంచేసిపోయారంట పరదేశంలో. అయితే మరి 3వ నాడు లెగాలి కదా, మామూలుగా లేచేశాడు ముందే ఆయన. ఈ 3వ రోజు కొంచెం టయానికి, శుక్రు శని ఆది మనం లెక్క పెట్టుకుంటాం, ఆ సమయానికి ముందే ఆయన ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారు. సమాధిలో అసలు లేరు అనే విషయం చాలా గొప్పది. పడుకోవటం కూడా లేదు, ఆయన బాడీ ఉంది అంతే. ఇప్పుడు మరి అక్కడ మనుషులను తీసుకొచ్చినప్పుడు ఈయన బాడీ కూడా లేవాలిగా. మరి ఉన్నారు అక్కడ సమాధిలో, ఆయన కూడా లేరు. ఆయన బాడీకి కూడా ఆత్మ ధరించుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వాళ్ళని అక్కడ దింపి తండ్రికి కనపడి మళ్ళీ వచ్చారంట.
భూమి మీదకి మళ్ళీ వచ్చేటప్పటికి ఆ పాతాళ లోకం అంతా ఖాళీ అయిపోయిందంట, ఒక్కళ్ళు లేరంట. హల్లెలూయా. ఎవరన్నా చేస్తారా ఈ పని? మన దేవుడు గొప్ప దేవుడు, సజీవుడు. హల్లెలూయా. చనిపోయిన ఆత్మలను సైతం పాతాళములో నుంచి పైకి తీసుకురాగలిగిన ఘనత మన యేసు తండ్రికే ఉన్నది, ఎవ్వరికీ లేదు. ఏ ఒక్క మానవుడికి కానీ ఏ ఒక్క దేవతలకు కానీ లేదు, ఎవరికీ లేదు ఆ ఛాన్స్. ఆ అధికారం ఎవరిచ్చారు ఆయనకి? తండ్రి. మన తండ్రి యెహోవా దేవుడు ఇచ్చాడు ఆ అవకాశాన్ని వినియోగించుకోమని. దేవుడు యెహోవా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ సద్వినియోగపరచుకొని మనకి శాపం కొట్టేశారు. మరి మనం కూడా ఒకవేళ ఆయన చనిపోకపోతే మనందరం ఎక్కడుండేవాళ్ళమే? పాతాళంలోనే ఉండేవాళ్ళమే. అయితే ఇప్పుడేమని ఉందంటే బైబిల్లో, ఆ పాతాళలోకం అంతా ఖాళీ చేయించేశారంట ప్రభు, ఒక్కళ్ళు కూడా లేరంట, ఒక్క ఆత్మ కూడా లేదంట. అయితే ఇప్పుడు మనందరమే క్రైస్తవులు, ఇప్పుడు నేను చెప్పా ఇదే అనుకూలమైన సమయము రక్షణ దినమని. అలా ఆ మనలో ఉన్న పాపాలన్నీ తొలగించుకొని ఏ రోజైతే ఆ రోజు దేవుడిని హృదయంలోనికి చేర్చుకొని బాప్తిస్మం తీసుకుంటామో, వాళ్ళు మంచి పనులు చేస్తూ చనిపోతే, క్రైస్తవ బిడ్డగా చనిపోతే, ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? పాతాళానికి వెళ్ళట్లా, పరదైసులోకి వెళ్తున్నారు. మనం ఇక్కడ ఇప్పుడు ఎవరైనా మనం చనిపోతున్నాం అంటే మన ప్రాణం పోవంగానే పరదేశంలోకి వెళ్ళిపోద్ది. మన ప్రాణం, ఆత్మ దేవునికి అప్పగించబడుతుంది, ప్రాణము ఆత్మ. ఈ వెముకలు మాత్రం సమాధి చేయబడతాయి కానీ పాతాళంలోకి వెళ్ళాం. ఇప్పుడు ఇంకొక చోట ఏమనుందంటే బైబిల్లో, ఇప్పుడు పాతాళలోకం అంట ఉన్నాయంటే ఇప్పుడు అదే ఆత్మలు, చనిపోయిన వారి ఆత్మలు. ఆ ఎవరి ఆత్మలు అంటే విగ్రహారాధికులుగా ఉన్నవాళ్ళు. ఇందాక చెప్పే కదా, విగ్రహారాధన ఎవరు చేస్తాం, ఏం చేస్తున్నాం మనం? మన మనసులో ఒక వ్యక్తి కానీ, ఒక వ్యక్తిని ప్రేమించే వ్యక్తి కంటే ఇంకొక గొప్పగా ప్రేమించటం కానీ, లేకపోతే నిజంగానే విగ్రహాలకు మొక్కటం కానీ, లేకపోతే విగ్రహారాధనతో ఉండి చనిపోయిన వాళ్ళు కానీ, అసలు యేసుక్రీస్తు ప్రభువుని దేవుడని నమ్మని వాళ్ళు. ఇది కరెక్ట్ ఆన్సరు. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అని తెలియని వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఉందంట, అది కూడా నిండిపోతుందని ఉంది బైబిల్లో. ఏమవుతుందంట? నిండుతుందంట. అది కూడా ఎవరితో? యేసుక్రీస్తు ప్రభు తెలియకుండా చనిపోయిన వారితో. యేసుక్రీస్తు ప్రభు తెలుసు, యేసుక్రీస్తు ప్రభు నా దేవుడు అని తెలుసుకొని బాప్తిస్మము తీసుకొని క్రైస్తవ జీవితము జీవిస్తూ హృదయములో ద్వేషం. ఒకవేళ ఏమండి, ఇంకొక మాట అండి, నేను బాప్తిస్మం తీసుకున్నా కదా, నేను తిన్నగా పరలోకానికి వెళ్ళిపోతానని కొంతమంది పరలోకానికి బయలుదేరాడంట. ఒక వ్యక్తి ఏమో పాపం చేశాడు, మరి పరలోకానికి ఎట్లా వెళ్తాడు చెప్పండి? ఏం పాపం చేశాడు? బాప్తిస్మం తీసుకున్నాడు, గుడికి రారు. బాప్తిస్మం తీసుకున్నాడు, బూతులు మానరు. బాప్తిస్మం తీసుకున్నాడు, హృదయంలో అసూయ. బాప్తిస్మం తీసుకున్నాడు, ఇంట్లో వాళ్ళని సరిగ్గా ప్రేమించడం. బాప్తిస్మం తీసుకున్నాడు, చెడు అంటే వేరుగా వ్యసనాలు. నేను బాప్తిస్మం తీసుకుంటే ఆ రోజు పాస్టర్ గారు మరి పరలోకానికి అన్నాడు కదా అని పరలోకానికి బయలుదేరిన వ్యక్తి అట వెళ్తుంటే మరి చూశారంట దేవదూతలు, అమ్మో ఇతను వెళ్ళిపోతున్నాడని. పరలోకం ఎక్కడికయ్యా నువ్వు? ఏంటంటే నేను బాప్తిస్మం తీసుకున్నాను ఇలాగని. అంటే కాదు మీ దారి వేరే చోట అని చెప్పి వేరే చోటకు పంపించారంట ఈ దేవదూతలు. అయితే అక్కడికి ఆ అగాధానికి ఈ పరలోకానికి మధ్యలో ఇలాంటి కొంచెం తెలివిగల వాళ్ళు ఉంటారని ప్రభు ఏం చేశారంట, ఒక బలమైనటువంటి అగ్నిజ్వాలలు పెట్టారట. పాతాళంలో ఉన్నవాళ్ళు, నేను ఎంతకాలం పాతాళంలో ఉంటాను, దేవుడి దగ్గరికి వెళ్ళిపోదామని లెగిసి ఒకవేళ పాతాళంలో నుంచి బయటకు వద్దామన్నా ఇప్పుడేముంది అక్కడ అడ్డం? అగ్నిజ్వాలలు ఉన్నాయట. అయితే ఈ అగ్నిజ్వాలలు వెళ్ళనివ్వబో, మనిషిని కాల్చేస్తాయి. జీవగ్రంథంలో పేరు లేని వారు ఈ అగ్నిగుండంలో పడవేయబడుతారు. అక్కడ వారి పురుగు చావదు, అగ్ని ఆరదు, యుగయుగములు వారు బాధలు పడుతుంది.
కాబట్టి పరలోకానికి వెళ్తామండి, మేము బాప్తిస్మం తీసేసుకున్నాము, మేము ఇంకా చేయాల్సిందంతా చేసేసాము, అప్పుడప్పుడు ప్రార్థనలు పెట్టేస్తున్నాం, ఇంట్లో అందరికీ అన్నీ చేస్తున్నాం కాబట్టి వెళ్ళిపోతామంటే వెళ్ళనివ్వరండి. ఏవి పెట్టుకుంటే వెళ్ళనివ్వరు. ఇప్పుడు మా అమ్మాయి చదివింది వాక్యం, ఆ అసూయ, ద్వేషము, మత్సరములు, విగ్రహారాధన, ఇవన్నీ పిసినుగొట్టుతానం గురించి ఉంది అక్కడ. నేను చెప్పలేదు, మీరు ఘోరం అన్నమాట. వాళ్ళు కూడా వెళ్ళరంట పరలోకానికి. పిసిరుగొట్టుతనం ఉన్న వాళ్ళు జాగ్రత్త అండి, ఆలోచించుకోండి. మన పొరుగు వాళ్ళకు కూడా అన్నం పెట్టే విషయంలో తక్కువ పెడుతున్నారేమో, పెట్టబాకండి. ఒక వ్యక్తికి ఇక్కడ ఏమనుందంటే బైబిల్లో, నా నామమని ఎవరైనా మీ ఇంటికి వస్తే ఒక గ్లాసుడు మంచినీళ్ళు కరెక్ట్గా తాగేంతవరకన్నా మంచినీళ్ళు ఇస్తే చాలు, నేను పరలోకానికి చేర్చుకుంటా అని ఉంది. అన్నం సరిగ్గా పెట్టకపోయినా, మంచినీళ్ళు ఇవ్వకపోయినా, వస్త్రాలు ఇవ్వకపోయినా, లేకపోతే అరేంజ్మెంట్స్ చేయవలసినవి చేయకపోయినా పరలోకం లేదు. అయితే ఇక్కడ మరి నేనే చెప్పేది ఏంటంటే, ఈ దొంగని ప్రభు పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. ఇతను కూడా పాతాళంలో ఉన్న వారితో పాటు ఈ దొంగతో పాటు ఆయన కూడా వెళ్ళిపోయారు కదా. వీళ్ళందరికంటే ముందంట ప్రభు ఇతన్ని తీసుకెళ్ళి పెట్టాడంట అక్కడ. ఎందుకని అంటే, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన వెంటనే పరలోకానికి వెళ్ళిన వ్యక్తి ఈ దొంగ అని ఉంది బైబిల్లో. హల్లెలూయా. చూసారా మనకు దొంగ ఎంత బోధించాడో, దొంగ మనకి ఎలాంటి నీతి మాటలు చెప్పాడో చూడండి. దొంగే. కొంతమంది అంటున్నారు, అరే మారు మనసు ఎప్పుడు పొందుతావు అని వాళ్ళ అమ్మోళ్ళు అడిగితే అంటాడని ఒక ఆమె చెప్తుంది, ఆ దొంగ సిలువలో చచ్చిపోయేటప్పుడు మారలేదా ఏంటి, అప్పుడు మారతా అంటున్నాడంట. నాకు ఫోన్స్ వస్తాయి కదండి. అదే ఏంటండి అంటే, దొంగ సిలువేశారు, చచ్చిపోతా యేసయ్య నన్ను మార్చంటే మార్చలేదా ఏంటి దేవుడు, అప్పుడు మారతాలే అమ్మ అంటాడంట. అరే అది కాదురా బాబు, అది వేరు. అప్పుడేమో ఆ యేసయ్య కాలం అది, మరి ఇప్పుడు యేసయ్య భూమి మీద లేరు కదా, మరి అప్పుడు ప్రక్కనే ఉన్నాడు. పైగా యేసయ్య నా తప్పేనయ్యా అనగానే యేసయ్యకి జాలేసి, సర్లే రామని నాతో పాటు రాని ఆయనతో పాటు పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ పెట్టొచ్చి మళ్ళీ వీళ్ళని కూడా తీసుకెళ్ళిపోయాడు. రామని అట్ట చేయకూడదానంటే, అట్లాంటి రకాలు ఉన్నారు. ఇప్పుడు చివరి రోజున చచ్చిపోతా మారతారండి. ప్రాణం పోయేటప్పుడు ఎవరికన్నా అవకాశం ఉంటుందా? ఉండదు. ఇప్పుడే వదిలేసుకోండి దయచేసి, నేను చెప్తున్నా. ఈ క్షణమే వదిలేయండి. మనలో ఉన్నాయి వ్యతిరేకతలు, కోపము, అసూయ అనేది చాలా చెడ్డది. తర్వాత పిసినుగొట్టుతనం, పిసినారోళ్ళు పరలోకానికి చేరరు. వెలుపట పండ్లు కొరుకుట, ఏడుపును ఉండును, అక్కడ ఉంటారంటే వీళ్ళందరూ. మరి మనందరం ఆలోచన చేసుకొని మనం ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే పరలోకంలో ఉండే దేవుడి దగ్గర ఉండాలా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, ఈ ఆలోచన బట్టి మీకు ప్రభు ఈ వాక్యాన్ని బట్టి ఏమి నడిపిస్తారో అది మనందరం చేద్దాం. నేను కూడా ఒకవేళ చెప్పాను మీతో పాటు, నేను కూడా ప్రార్థన చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ఆన్సర్ దొరకదు నాకు. ఎందుకు ప్రభు ఆన్సర్ దొరకదంటే, నువ్వు కనిపెట్టి సరిగ్గా అంటారు, కరెక్ట్గా కనిపెట్టలేము. ఒక్కొక్కసారి దయ్యం ఏలుబడి చేస్తుంది. సాతాను ఏలుబడిలోకి వెళ్ళకూడదు. మనం సాతాను ఏలుబడి నుంచి బయటకు రావాలి. అదే మనకు రక్షణ. మన హృదయానికి రక్షణ కావాలి తప్ప శరీరానికి రక్షణ ఉంటే ఏంటి? ఇప్పుడు ఆ దొంగకి ఒంటి నిండా దెబ్బలు ఉన్నాయా లేదా? మేకులు కొట్టారుగా, కాళ్ళకు కొట్టారు, శరీరం వేలాడుతుంది, మంచినీళ్ళు పోయిరు. మరి లాస్ట్లో శరీరానికి కాదు, నాకు కావాల్సింది నా హృదయానికి అని, అయ్యా నువ్వు నీతిమంతుడివి నాకు తెలుసు, ఇదిగో నా హృదయంలోనికి రామని చేర్చుకున్నా. అందుకు ఈ పాపాలు వదిలేశాడు, నీతిమంతుడిని చేర్చుకున్నాడు. కాబట్టి ఇతను కూడా నీతిమంతుడిగా మార్చబడి పరలోకానికి వెళ్ళాడు. ఈ వాక్యాన్ని బట్టి మీలో ఎవరైనా బాప్తిస్మము తీసుకోకుండా పోస్ట్ పోన్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చిన్నవాళ్ళు అంటే ఒక 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు వాళ్ళైనా, లేకపోతే 50 సంవత్సరాల వాళ్ళైనా, 60 సంవత్సరాల వాళ్ళైనా బాప్తిస్మము లేకుండా ఉన్నారా? ఈ మందిరంలో ఎవరైనా? అమ్మో బాబాయ్ ఎంత సంతోషంగా ఉందో నాకు. అందరూ బాప్తిస్మం తీసుకున్నారనుకుంటా. అవునండి, తీసుకోవటానికి సిద్ధపడండి. ఎందుకు సిద్ధపడాలి? బాప్తిస్మం ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్న వేపిస్తాడు దయ్యం. ఎందుకు ఉండకూడదు ఏంట్రా దయ్యమా?
ఇప్పుడు చెప్పారు కదా, వాక్యంలో ఉన్న వాటి ప్రకారం నేను నరకానికి వెళ్తాను, కాబట్టి నేను నరకానికి వెళ్ళకూడదు, పదా నేను యేసయ్య నేను బాప్తీసం తీసుకుంటానని దయ్యానికి గుడ్ బై చెప్పండి, దేవుడి దగ్గరికి వచ్చేయండి. దయ్యపు మాటలు, అపవిత్రత, ఒకవేళ మన పెద్దవాళ్ళు కానీ గౌరవించకపోయినా దేవుణ్ణి గౌరవించాలి. దేవుణ్ణి గౌరవించేటట్టుగా చేస్తే మన హృదయం, దేవుడు అంటున్నాడు వాళ్ళకి నేను నా మంచి హృదయం ఇచ్చి వాళ్ళ పూర్వీకులను కానీ వాళ్ళ బంధువులను కానీ ప్రేమించే మనసు నేనే పెడతా అంటున్నాడు. ఇది ఎక్కడ చెప్పాడంటే ఇశ్రాయేలీల జనాంగం గురించి చెప్పుతూ మనందరికి చెప్తున్నాడు ఈ వాక్యం. ఇశ్రాయేలీలు అలాగే చేశారట. ఇశ్రాయేలు జనాంగం చేసిన బాధను బట్టి చెప్పుకుంటూ వస్తూ పౌలు గారి దగ్గరికి వచ్చేసేటప్పటికి మనకు వర్తిస్తుంది ఈ వాక్యం. కాబట్టి మనందరం హృదయంలో ఉన్న పాపాలన్నీ ఒప్పేసుకుంటేనే పరలోకానికి వెళ్ళగలము అని చేయొద్దు మనం ఆ పాపం అని చెప్తున్నా. బాప్తిస్మం తీసుకోవలసిన వాళ్ళు ఆలస్యం చేయకుండా దయచేసి బాప్తిస్మం కొరకు సిద్ధపడండి. నాకొద్దండి బాప్తిస్మం, నేను ఇట్టాగా ఉంటా అంటే ప్రభు బాధపడతారు. దయచేసి నన్ను క్షమించండి. ఈ వాక్యం దేవుడు తన వినికిడిలో దీవించునుగాక. బాప్తిస్మము తీసుకొని వాళ్లకు ఇదొక మంచి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము అని ఉన్నది ప్రభువా. రక్షణ దినము అంటే రక్షించబడటానికి మీరు ఏర్పాటు చేసిన దినమే. ఆ ఏర్పాటు చేసిన దినమున మేము నిజంగా బాప్తిస్మము తీసుకుంటే మేము పవిత్రులం అవుతాం. మీరు అంటున్నారు ఒకవేళ మీ హృదయంలో పాపం ఉన్నా కానీ ఆ పాపాన్ని నేను పోగొట్టేస్తా, మిమ్మల్ని పవిత్రులుగా చేస్తా, మీరు బాప్తిస్మం తీసుకోండి అని ప్రతి ఒక్కళ్ళని మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు, బ్రతిమలాడుతున్నావు ప్రభా. ఈ వాక్యం ద్వారా మీరు బ్రతిమలాడుతున్నావు. అయ్యా నువ్వు దేవుడివి, యేసయ్యవి, పరలోకంలో నుంచి ఎందుకు దిగొచ్చావు ఈ లోకానికి మా అందరి కోసమని తెలియని వారికి వాక్యం ద్వారా మీరు చెప్పండి. మీరు బ్రతిమిలాడి 2 చేతులు పట్టుకొని బ్రతిమిలాడి చెప్తున్నావు, యేసయ్య మీ పాపముల నుంచి దూరంగా వెళ్ళిపోండి. ఒకవేళ బాప్తిస్మం తీసుకొని ఉన్న వాళ్ళు కూడా నేను బాప్తిస్మం తీసుకున్నానులే, నేను ఇంకా అసూయ, ద్వేషము, పగ నా హృదయంలో ఉంటే పర్వాలేదు, నేను పరలోకానికి వెళ్ళిపోతా అని అనుకుంటున్న వారికి కూడా హృదయంలో ఉన్న పాపాన్ని బట్టి వారికి కూడా శ్రమదినము రాకుండా రక్షించబడటానికి వాళ్ళ హృదయంలో పాపాన్ని తొలగించడానికి మీరు రక్తం వేయండి వారి మీద. బాప్తిస్మము తీసుకొని పాపము చేస్తూ ఉన్న వారికి వారి హృదయంలో రక్తం వేయండి. తీసుకొని వారి మీద వారి ఆత్మకు నీ రక్షణ వస్త్రము, నీ రక్షణ వెలుగు అందించి వారి హృదయముతో మీరు మాట్లాడి బాప్తిస్మానికి సిద్ధపాటు చెయ్యండి. యావే దేవా, యేసు ప్రభువా, పరిశుద్ధుడా, ఒక దొంగ శరీరం అంతా గాయములతో ఉన్న ప్రార్థించాడు నిన్ను. ఎంతమంది ఇళ్లల్లో కూర్చొని, హాస్పిటల్స్లో కూర్చొని శరీరములో బాధలు, గాయములు, దెబ్బలు, క్యాన్సర్ వ్యాధులు, టైఫాయిడ్, మలేరియా, ఆర్థరైటిస్, పైల్స్ వ్యాధి, గుండె జబ్బు, ఇలాగున ఎందరో మహానుభావులు బాధలు పడుతూ ఉన్న వారిని సైతము మీరు విడిచిపెట్టకుండా స్వస్థపరిచి వారికి కూడా యేసు నామములో పరలోకం ఇవ్వండి. యేసయ్యా పరలోకం ఇవ్వండి. వారికి బాప్తిస్మమే కాదు, మీరు రక్తం ఇవ్వండి, స్వస్థత ఇవ్వండి, వాళ్ళ హృదయం బాగు చేయండి, శరీరం బాగు చేయండి, ఆత్మను బాగు చేయండి, వాళ్ళ ఆత్మ వెలిగించండి. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా జే జయమ్మ విల్సన్, కృపా సన్నిధి, WRCC, డోర్ నెంబర్ 47-9-4, USA హాస్పిటల్ రోడ్, గుణదల 4, విజయవాడ 520004, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 87 90 92 85 98. మరి ఒక నెంబరు 93 96 80 80